వైసీపీ 5 ఏళ్ల పాలనలో గోదావరి డెల్టా తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. సాగునీరు అందించే పంట కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో లాకులు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరి బలహీనంగా ఉన్న ఏటి గట్లతో ముంపు పొంచి ఉందా? జలవనరుల శాఖలో ఉద్యోగుల కొరత శాపంగా మారిందా? గోదావరి డెల్టాను గాడిలో పెడతామంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో గోదావరి డెల్టాను వెంటాడుతున్న సమస్యలపై ఏబిఎన్ స్పాట్లైట్. వర్షాకాలం సీజన్ అంటే గోదావరికి వరదలు వస్తాయి. గోదావరి వరదల సమయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కూడా చిగురుటాకుల్లా వణిగిపోతాయి. గోదావరికి వరదలు వస్తే కనుక గోదావరి డెల్టా వ్యవస్థ ఎలా ఉంది, అద్భుత కట్టడం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నిర్వహణ ఎలా ఉంది, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీరు అందించే పంట కాలువలు ఎలా ఉన్నాయి, ఏటిగట్లు బలంగా ఉన్నాయా, గోదావరి డెల్టా వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిన పెడతానని చెప్పిన నేపథ్యంలో గోదావరి డెల్టా వ్యవస్థ ఎలా ఉందో మనం పరిశీలిద్దాం. వరదలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు చిగురుటాకులా వణికిపోతాయి. ఎగువ ప్రాంతాల్లో నుంచి వరద నీరు గోదావరిలోకి చేరితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో బ్యారేజ్ మరమ్మతుల పనులు చేపట్టలేదు. ఈ ఏడాది కూడా బ్యారేజ్ నిర్వహణ పనులు చేపట్టలేదు. బ్యారేజ్ కి సంబంధించిన 175 గేట్లు భద్రమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది వరదల్లో కొన్ని గేట్లు మొరాయించాయి. వైసీపీ అక్రమ ఇసుక తవ్వకాలకు ఉపయోగించిన డ్రెడ్జింగ్ బోటు వరదల సమయంలో గేట్లకు అడ్డుగా చిక్కుకోవడంతో గేట్లు బలహీనపడ్డాయి. బ్యారేజ్ నిర్మాణం జరిగి 120 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో బ్యారేజ్ పరిస్థితి ఇప్పుడు అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం మనం అద్భుత కట్టడం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర ఉన్నాము. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి 175 గేట్లు ఉంటాయి. గోదావరి వరదల సమయంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి మొత్తం 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి దిగువకు గోదావరి జలాలను విడుదల చేస్తారు. సముద్రంలోకి గోదావరి నీటిని విడుదల చేస్తారు. అంటే ప్రస్తుతం ఈ ఏడాది వరదలు రానున్న నేపథ్యంలో గోదావరి సంబంధించి వరదలు రానున్న నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నిర్వహణ పూర్తి స్థాయిలో జరగలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు, నిర్లక్ష్యానికి గురి చేశారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజ్ నిర్వహణ అధ్వానంగా ఉంది. ఈ ఏడాది కూడా మరమ్మతులు చేయకపోవడం వల్ల గోదావరి వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ పరిస్థితి ఎలా ఉంటుందనేది రైతులు మొత్తం ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి సంబంధించి 175 గేట్లు ఉంటాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నిర్మాణం జరిగి సుమారుగా 120 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఈ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి ఈ ఏడాది కూడా నిర్వహణ పనులు చేయాలనేది జలవనరుల శాఖ 70 లక్షలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ఈ ఏడాది ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను కూడా ఇక్కడ నిర్వహణ పనులు ఏమీ చేయలేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక బ్యారేజీ నిర్మాణం జరిగి 120 ఏళ్లు గడుస్తుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీరు అందిస్తున్న తూర్పు పశ్చిమ సెంట్రల్ డెల్టా కాల్వలు అధ్వానంగా ఉన్నాయి. కాల్వలన్నీ గుర్రపు డెక్క చెత్తతో నిండుకున్నాయి. ఈ వేసవిలో క్లోజర్ పనులు అంతంత మాత్రంగానే చేపట్టడం వల్ల గోదావరి వరదల్లో పంటలు నీట మునిగే పరిస్థితులున్నాయి. 10 లక్షల పైబడి ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పంట కాల్వలపై నిర్లక్ష్యం వహించడం వల్ల రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు దాపురించాయి. ఏటిగట్లు కూడా బలహీనంగా ఉన్నాయి. వరదలు 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిలో వస్తే 11 చోట్ల ఏటిగట్లకు గండ్లు పడే ప్రమాదం పొంచి ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు అందించే గోదావరి డెల్టా కాలువలకు సంబంధించి గత 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ పాలనలో గత 5 సంవత్సరాల్లో కూడా కాలువల మరమ్మతు పనులు చేయలేదు. వేసవి సీజన్లో వేసవి క్లోజర్ పనులు కూడా చేయలేదు. కాలువ ఆధునీకరణ పనులు కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో పంట కాలువలకు సాగునీరు అందించే కాలువలు మొత్తం నిర్లక్ష్యానికి గురయ్యాయి. కాలువల్లో చెత్త చెదారం గుర్రపడెక్క పెరిగిపోయి వరదలు వచ్చినప్పుడు పంట పొలాలు నీటికి మునిగిపోతున్నాయి. రబీ సీజన్లో వేసవి సీజన్లో చివరి పంట పొలాలు
పొలాలు కూడా నీరు అందించలేని పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం ఇక్కడ తూర్పు డెల్టా దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఈ డెల్టా ద్వారా సాగునీరు తాగునీరు అందిస్తారు. తూర్పు డెల్టాకు సంబంధించి ఈ కాలువలకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు అయితే కనుక సిద్ధం చేశారు. ఈ ఏడాది క్లోజర్ సమయంలో పనులు చేయాలని మొత్తం 35.81 కోట్ల రూపాయలతో 853 పనులు ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. తూర్పు డెల్టాకు సంబంధించి మనం ఏదైతే ప్రస్తుతం తూర్పు డెల్టా ప్రధాన కాలువ దగ్గర ఉన్నాము, ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. తూర్పు డెల్టాకు సంబంధించి 6.10 కోట్లతో 159 పనులు ప్రతిపాదించితే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. గోదావరి డెల్టాను పర్యవేక్షించాల్సిన ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఉద్యోగుల కొరతతో అవస్థలు పడుతుంది. జలవనరుల శాఖలో 260 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 20 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వీరిలో 4 ఆగస్టులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఫిట్టర్లు, లైన్మెన్లు, గేట్ ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గోదావరి వరదల సమయంలో కీలక పాత్ర పోషించే గేట్ ఆపరేటర్లు 14 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. దీంతో గోదావరి డెల్టా పర్యవేక్షణ లోపించింది. గోదావరి డెల్టా వ్యవస్థను పర్యవేక్షించే అధికారులు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఇక్కడ సమస్యలు తలెత్తుతున్న పరిస్థితి అయితే నెలకొంది. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జలవనరుల శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, నిర్వీర్యం చేశారు. దీనివల్ల 5 సంవత్సరాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్లో కీలకమైన పోస్టులతో పాటు చాలా ఉద్యోగాలు మొత్తం ఖాళీగా ఉన్నాయి. అప్పటి నుంచి కూడా భర్తీ చేయలేదు. ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు ధవళేశ్వరం సర్కిల్లో సంబంధించి మొత్తం 260 ఉద్యోగులు ఉండాలి. అయితే కేవలం 20 మంది మాత్రమే ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు. మిగిలిన పోస్టులన్నీ కీలకంగా ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారింది. సాగునీటి రంగాన్ని ఈ 5 ఏళ్లు పూర్తిగా నిర్వీర్యం చేశారనేందుకు లాకుల వ్యవస్థే నిదర్శనం. గోదావరి డెల్టాలో సాగునీరు అందించేందుకు కాల్వలు ఎంత ముఖ్యమో, కాల్వల ద్వారా నీరు పొలాలకు సక్రమంగా చేరేందుకు లాకుల వ్యవస్థ కూడా అంతే కీలకం. కానీ జగన్ సర్కార్ లాకుల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఇప్పుడు గాడిలో పెట్టేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. గోదావరి డెల్టా వ్యవస్థను గాడిలో పెడతానని చెప్పిన నేపథ్యంలో ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్పై పూర్తి స్థాయి దృష్టి సారించి ఇక్కడ వ్యవస్థను మెరుగుపరచాలని కూడా గోదావరి జిల్లాల వాసులు, రైతులు కోరుతున్నారు. ఇది ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గత 5 సంవత్సరాల వైసీపీ నిర్వాహకం వల్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి గోదావరి డెల్టా వ్యవస్థను ఆధునీకరించాలి. గోదావరి డెల్టా వ్యవస్థను గాడిన పెడితే గనుక అన్నపూర్ణ జిల్లాలుగా పేరుగాంచిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఈ వరదలకు సంబంధించి ప్రజలకు కష్టాలు తగ్గుతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా వరదల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి.